తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ ఉక్కు ప్లాంట్ను పూర్తిగా దివాలా తీయించేందుకు ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ధ్వజమెత్తారు. నెల్లూరులోని సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామికవేత్త నవీన్ మిట్టల్ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారని ప్రకటించడం ఏమిటని ఆగ్రహించారు. పక్కనే ఉన్న విశాఖ ఉక్కు ప్లాంట్ను కాపాడుకోకుండా అనకాపల్లిలో పెట్టి ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. మిట్టల్ కంపెనీ వాళ్ళు అనకాపల్లి జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ పెడతారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ రావడం మంచిదే, కానీ అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టడం ఏమిటి? పక్కనే స్టీల్ ప్లాంట్ ఉంది, అది నడిపించడం లేదు. దాన్ని పూర్తిగా దివాళా వేయించేసి ఆ స్టీల్ ప్లాంట్ని అప్పచెప్పడం, అది మూసేయడానికి అక్కడ కుట్ర పూర్తిగా అక్కడ పెడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ఈ రాష్ట్రంలో పెట్టదలుచుకుంటే వెనకబడిన రాయలసీమలో పెట్టండి, ఏం అభ్యంతరం లేదు. ఇనప ఖనిజం కూడా దగ్గరలో ఉంది బళ్ళారి ఆ ప్రాంతంలో. లేదా వెనకబడిన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా అంటే రామాయపట్నం ఓడరేవు దగ్గర పెట్టండి. ఓడరేవుకి ఉపయోగం, డెవలప్మెంట్కి ఉపయోగం స్టీల్ ప్లాంట్. ఇది చేయకుండా అక్కడ పెట్టడం అనేది స్టీల్ ప్లాంట్ కోసం కాదు, అసలు విశాఖ ఉక్కుని నాశనం చేయడానికి కోసం పెడుతుందని చెప్పాను. అందుకని చంద్రబాబు ఈ మిట్టల్ని అన్ని సౌకర్యాలు ఇవ్వండి, రామాయపట్నం దగ్గర పెట్టమండి, రాయలసీమలో పెట్టండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆ రకంగా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి చిత్తశుద్ధికి కూడా ఒకవైపునేమో విశాఖ ఉక్కు ఉండాల్సిన మేము రక్షిస్తామని ప్రకటనలు చేస్తూ మీరు తీసుకెళ్ళి స్టీల్ ప్లాంట్, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని అక్కడ పెట్టడం అని చెప్పేసి అనుమతించడానికి అది కూడా ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి. హనీ ట్రాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాయ్ జమీమాను జైల్లో కలిసినట్లు మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. జాయ్ జమీమా అమాయకురాలని, ఓ అమ్మాయి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చూపించారని, విశాఖ పోలీస్ కమిషనర్ శంకభద్ర బాగ్జీ ఓ యువతిని కించపరుస్తూ మాట్లాడడం దారుణమని అన్నారు. యువతి వెనుక ముఠా ఉందని పోలీసులు అన్నారని, ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్టు చేశారో చెప్పాలని, యువతిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. యువతిని 3 సార్లు కస్టడీకి తీసుకున్న పోలీసులు ఏ సమాచారం రాబట్టగలిగారని, ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని కోరారు. జాయ్ జమీమా హానీ ట్రాప్ అని అమ్మాయి హానీ ట్రాప్ చేసి చాలా మందిని దోచుకుందని, చాలా ట్రాప్ చేసి ఆమె వెనకాల పెద్ద ముఠా ఉందని రకరకాల కథనాలు వచ్చాయి. వైజాగ్ సిపి బక్షి ఆయన అయితే ఏకంగా పోలీస్ కస్టడీకి ముందుగానే అమ్మాయి దగ్గరికి వెళ్ళి చేస్తే నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి హిప్నాటిజంలోకి వెళ్ళిపోతానేమో అని భయపడి పోలీస్ కస్టడీ అరెస్ట్ చేసేంత వరకు అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇవన్నీ చూసిన తర్వాత మీరు కూడా జనరల్గా ఎంఆర్పి రేటింగ్, హానీ ట్రాప్ కేసు, ఒక అమ్మాయి చాలా మందిని హానీ ట్రాప్ చేసింది, జనరల్గా అందరూ ఇంట్రెస్ట్ చూపెడతారు. యూట్యూబ్ ఛానల్కి అయితే పండగ. అయ్యజూడే ఆవిడ ఉన్నాడు, ఆడైతే ఇంకా ఎంత దారుణంగా అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేషన్ చేశారంటే అందరూ కలిసి, ఎక్స్పెషల్లీ ఎస్పీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం, ది గ్రేట్ బక్షి ఐపీఎస్. ఈ కేసు జరిగి 1 మంత్ అయిందండి. అక్టోబర్ 4వ తారీఖున జరిగింది. డిసెంబర్ 4వ తారీఖు వస్తే 2 నెలలు అవుతుంది. హానీ ట్రాప్కి సంబంధించిన సెక్షన్లు ఉన్నాయి. ఆమె మీద పెట్టిన సెక్షన్లు ఏంటి? అటెంప్ట్ టు మర్డర్. 3 కేసుల్లోనూ అటెంప్ట్ టు మర్డర్. ఎవరికి చిన్న గాయం అవ్వలేదు, ఎవరికి చేయలేదు. ఇంకొక విచిత్రం ఏంటంటే పెద్ద ముఠా ఉందన్నారు. ఆ ముఠాలో సభ్యుల్ని ఇప్పుడు దాకా ఎంతమందిని అరెస్ట్ చేశారు మిస్టర్ సిపి? పత్రికాముఖంగా అడుగుతున్నాను, చెప్పండి. చాలా పెద్ద ముఠా ఉంది, ముఠాలో చాలా మంది సభ్యులు ఉన్నారు. 1 మంత్ అయింది కదా, మీ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. 1.5 మంత్, 2 మంత్స్ అవుతుంది. ఎంతమంది ముఠా సభ్యులను పట్టుకున్నారు? ఎంతమంది బాధితులు మీ దగ్గరికి వచ్చారు? హానీ ట్రాప్ బాధితులు ప్రెస్ మీట్ కూడా పెట్టి మరీ చెప్పారు కదా. ఆ అమ్మాయి వల్ల బాధపడిన ఎవరన్నా బాధితులు ఉంటే రమ్మని. ఆ అమ్మాయి దగ్గర నుంచి కేజీ బంగారం, 1/2 కేజీ వెండి సీజ్ చేసామన్నారు. ఆ బంగారం ఎక్కడుంది? సిపి గారి ఇంట్లో ఉందా? సిపి గారు దాచుకున్నారా బంగారాన్ని, వెండిని? కోర్టుకు అప్పగించాల్సిన అవసరం లేదా? ఇన్వెస్టిగేషన్ చేశారు కదా. ఆ అమ్మాయి అకౌంట్లో ఈ హానీ ట్రాప్ చేయబడిన మీరు పెట్టిన కేసు వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేశారు ఆ అమ్మాయికి? ఆ అమ్మాయి దగ్గర ఎంత డబ్బు మీరు పట్టుకున్నారు? అమ్మాయి బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది? ఎవరెవరు ఎంత అకౌంట్స్ నుంచి డబ్బులు పంపించారు ఈ అమ్మాయికి? ఇవన్నీ ఉండాలి కదండి. ఉన్నాయా? సిపి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీడియా మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి. ఒక అమ్మాయికురాలైన ఒక అమ్మాయిని, అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే స్ప్రే కొడుతుందట, ఆ స్ప్రే కొట్టగానే సోదైపోతారట, జ్యూస్ ఇస్తుందట.
దాని తర్వాత ఏం తెలియదంట. ఈ కథలు ఎక్కడైనా ఉన్నాయండి? ఆ స్ప్రేలు ఉంటే అసలు జైల్లో దొంగలు ఎందుకు ఉంటారు? స్ప్రేలు తెప్పించుకుని కొట్టించుకుని మొత్తం అందరూ బయటికి వెళ్ళిపోతారు కదా. ప్రపంచంలో కనిపెట్టగలిగితే మీకు తెలియకుండా ఉండదు కదా. యూఆర్ డిఐజీ ర్యాంక్. ఐ థింక్ చట్టం మీ చేతిలో ఉందని చెప్పి మీరు ఇష్టానుసారంగా అబ్యూజ్ చేసి చట్టాన్ని, అమాయకుల్ని, ఆడపిల్లల్ని ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి సమాజాన్ని, మీడియాని, మొత్తాన్ని అందరినీ కూడా మీరు తప్పుదోవ పట్టించినందుకు మీకు ఏ శిక్ష వేసినా తక్కువ. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇస్తామని, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. కావలి అభివృద్ధిపై ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. సమీక్షల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో నివాసం ఉంటూ ఓటు హక్కు కలిగిన అర్హులంతా ఇంటి స్థలం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఆన్లైన్ ద్వారా ఎవరికైతే నిజంగా కాలనీ లేదో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా మున్సిపాలిటీ తరఫున, పట్టణంలో మున్సిపాలిటీ తరఫున ఈరోజు అర్బన్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా కాలనీల కోసం మున్సిపాలిటీలో కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్పి ఈ రోజున తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. వాళ్ళకు కూడా నూతనంగా స్థలాలు ఇచ్చి కాలనీలు కట్టించేదానికి కూడా తప్పకుండా మేము ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో కట్టబోయేటువంటి ఇళ్ళు పిసుక గూడులు కాదు, విశాలమైనటువంటి స్థలంలో కట్టుకునేందుకు ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క నాయకత్వంలో ఈ రోజున అర్బన్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా 2 సెంట్లు లెక్కన ఈరోజు స్థలాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకునే దానికి అవకాశం కల్పించబోతున్నారు. ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి వాళ్ళందరూ కూడా నిధులు వెచ్చించడం జరుగుతుంది. ఈ రోజున ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈరోజు 2.5 లక్షల రూపాయలతో ఈ రోజున ప్రతి కాలనీకి నిధులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ సమీక్షలో కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమీక్షలో కూడా ఎన్ఆర్జీసీ కింద 30,000, అదనంగా రాష్ట్ర కోటా కూడా కొంత ఇచ్చేదానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి సవీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అతి తొందరలో మళ్ళా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ నెల 30వ తేదీ లోపల ఎవరికైతే అర్హత ఉండి, ఎవరికైతే అవసరం ఉండి, ఎవరైతే కాలనీలు లేక ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే నివాస యోగ్యానికి అర్హులైనట్టున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మున్సిపల్ ఆఫీసులో లేదంటే సచివాలయ పరిధిలో ఈ రోజున రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కావలి నియోజకవర్గ ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల అభ్యున్నతి కోసం, పేదల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎల్లవేళ పేదల కోసం పరితపిస్తూనే ఉంటుంది, పేదల కోసం పనిచేస్తూనే ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వ్యక్తిగా ఉండకూడదు. అందరూ కూడా ఇల్లు నిర్మించుకోవాలి. తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేసేందుకు కావలికి ఎమ్మెల్యేగా, కావలికి సేవకుడిగా మీకు ఎల్లవేళ అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని సందర్భంగా కావలి ప్రజానీకాన్ని అందరినీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు ముగిస్తున్నాను. గత ప్రభుత్వం అదానీతో ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని మాజీ మంత్రి అమర్ ఏపీ ప్రభుత్వానికి సవాలు చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థతో మాత్రమే ఒప్పందం చేసుకున్నామని అన్నారు. అదానీతో ఒప్పందం చేసుకున్నట్టు ఆధారాలు చూపించాలని అధికార పార్టీ నాయకులకు ఆయన సవాల్ చేశారు. మీరు ఎక్కడన్నా గడిచినటువంటి 5 సంవత్సరాల్లో అదానీతో ఒప్పందం చేసినట్టు మీరు చూపిస్తే, రాష్ట్ర ప్రభుత్వం అదానీతో ఒప్పందం చేసుకున్నట్టు మీరు చూపిస్తే నేను దేనికైనా సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము ఒప్పందం చేసుకుని సెక్కీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్కీతో చేసుకున్నటువంటి ఒప్పందానికి అదానీ ఎవరితో చేసుకున్నటువంటి దానికి మాకేం సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? అదానీతో ఒప్పందం చేసుకున్నట్టుదే ఎక్కడైనా చూపించండి. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఈ పవర్కి సంబంధించినటువంటి ఏదైతే ఆరోపణలు వచ్చిందో, ఈ ఆరోపణ వచ్చినటువంటి దాంట్లో ఎక్కడన్నా అదానీతో ఒప్పందం చేసుకున్నటువంటి విషయాన్ని ఆ పేపర్ ఎక్కడన్నా మీరు చూపించండి. మేము ఒప్పందం చేసుకుంది ఆ రోజు ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్కీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సెక్కీతో చేసుకున్నటువంటి ఒప్పందాలే ఉన్నాయి తప్ప
అది కూడా గడిచినటువంటి దానికి ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ₹4.99 చేసుకుంటే మేము ₹2.49 చేసుకున్నాం. సో ఇవన్నీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్. ప్రభుత్వం మీద చేసేటువంటి ఆరోపణలు కానీ, ఆ రోజు మేము ఉన్నటువంటి ప్రభుత్వం మీద మా మీద చేసినటువంటి ఆరోపణలు కానీ దేనికన్నా ఆన్ పేపర్ ఎవిడెన్స్లు ఉంటాయి తప్ప ఏది కూడా నువ్వు నేను మాట్లాడుకొని చేసుకునేటువంటి దానికి ఎక్కడ కూడా ఆస్కారం ఉండదు. దయచేసి లేనిపోయినట్టు ఈ దుష్ప్రచారం గడిచినటువంటి 15 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం, వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మీడియాకు వీడియోని విడుదల చేసిన దర్శకుడు ఆర్జీవి ఏడాది క్రితం చేసిన ట్వీట్ పై ఎందుకు హడావిడి చేస్తున్నారంటూ సూటి ప్రశ్న. ఆర్జీవీ నోటీసులపై పవన్ ను ప్రశ్నించిన మీడియా పోలీసుల పని పోలీసులు చూసుకుంటారంటూ వ్యాఖ్య. విశాఖ ప్లాంట్ ను దివాలా తీయించేందుకు ప్రభుత్వాలు కుట్ర. నవీన్ మిట్టల్ అనకాపల్లిలో ప్లాంట్ ఏర్పాటు చేయడమేంటని సిపిఎం నాయకుడు రాఘవులు సూటి ప్రశ్న. హనీ ట్రాప్ కేసులో ఆరోపణలను తిప్పుకొట్టిన మాజీ ఎంపీ హర్షకుమార్ ఓ యువతిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారంటూ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.